సో నిర్లక్ష్యం అనేది తిరుమల తిరుపతి దేవస్థానంలో టీటీడీలో స్పష్టంగా కళ్ళ కొట్టొచ్చినట్టు కనిపించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్లక్ష్యం ఉంది అని తన నోటితో చెప్పినాక ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఓవైపు తినే ప్రసాదానికి గ్యారెంటీ లేదు అక్కడ ఏం కలుస్తుందో. సరే దేవునైనా దర్శనం చేసుకుందాం, ఇట్లాంటి ఒక పర్వదినాలు వస్తూ ఉంటాయి. వైకుంఠ ఏకాదశి భారతదేశ వ్యాప్తంగా హిందువులకు చాలా పవిత్రంగా భావించేటువంటి రోజు. ఆ రోజు వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారి దర్శనం చేసుకుంటే మంచి జరుగుద్ది, పుణ్యం వస్తుంది అన్నది ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకం. సో దీనికి లక్షలాది మంది భక్తులు రేపు ఉదయం ఏ గుడి చూసినా కానీ కిటకిటలాడుతూ ఉంటారు. ఒక పెద్ద పండుగ వైకుంఠ ఏకాదశి అంటే. అట్లాంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇంకా ఏ స్థాయిలో ఉంటారు? సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారం వెంకటేశ్వర స్వామి, ఆయనను దర్శించుకోవడానికి దేశ విదేశాల నుంచి భక్తులు వస్తూ ఉంటారు. తిరుమల తిరుపతి దర్శనం చేసుకుంటే ఇక జన్మ ధన్యమైంది అని భావిస్తూ ఉంటారు. కానీ దేవుడి దర్శనం చేసుకోవడానికి వెళ్తే ప్రాణాలు పోతాయని ఎవరు భావించరు. బట్ ఈరోజు అట్లాంటి పరిస్థితి రావడం నిజానికి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అని చెప్పాలి. కవర్మంచి రమేష్ గారు ఏం చెప్తారు? నమస్తే అండి శ్రీకాంత్ గారు, మీకు ఐ న్యూస్ ప్రేక్షకులకు అలాగే ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు ఈ దుర్ఘటన జరగడం అనేది చాలా దారుణమైన విషయం. ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారి ఆత్మలకు శాంతి కలగాలని, అలాగే వారి కుటుంబ సభ్యులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. అలాగే క్షతగాత్రులకు ప్రభుత్వం మెరుగైన వైద్య సౌకర్యం అందించాలి. ఎంత దారుణమైన పరిస్థితి అంటే నిన్న మనం రకరకాల వీడియోల్లో కానీ అన్నిట్లో కూడా టీవీల్లో మీడియా ద్వారా కానీ అన్నిట్లోనూ చూసాం. అక్కడ సరి అయిన భద్రతా చర్యలు కానీ, క్యూ లైన్లో పంపించే విధానం కానీ, పోలీసుల కరెక్ట్గా పనిచేయడం కానీ ఎక్కడ అనేది మనం చూడని పరిస్థితి. ఆ పరిస్థితి కారణంగానే ఈ రోజున మనం ఇంతటి దుర్ఘటన ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎప్పుడు కూడా తిరుమల చరిత్రలో నాకు తెలిసినంత వరకు కూడా ఈ రోజు ఇప్పటి వరకు కూడా ఇటు ఇంత దారుణమైన సంఘటన జరిగిన పరిస్థితి లేదు. 6 మృతి చెందడం, 30 మంది క్షతగాత్రులు అవడం చాలా పెద్ద దుర్ఘటన జరిగింది. దీనికి ప్రభుత్వ భద్రతా వైఫల్యాలు కారణం, అలాగే టీటీడీ వారు కూడా సరిగ్గా అక్కడ ఏర్పాట్లు చేయకపోవడం కూడా కారణమే. ముఖ్యంగా అక్కడ పార్కులో అంతమందిని పెట్టి ఒకేసారి గేటు తీయడంతో వాళ్ళందరూ కూడా ఈ రకమైన దుర్ఘటన జరగడానికి మెయిన్ కారణంగా అక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. 90 కౌంటర్లు ఏర్పాటు చేసినా సరే ఇంత దారుణమైన పరిస్థితి జరిగింది అంటే వాళ్ళ యొక్క అధికారులు ఎక్కడా కూడా కరెక్ట్ గా అక్కడ పనిచేయని పరిస్థితి మన అందరికీ అర్థమవుతుంది. స్వయంగా ముఖ్యమంత్రి గారు కూడా ఆ విషయాన్ని ఒప్పుకున్నారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఒప్పుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరి మనందరం కూడా ప్రభుత్వాన్ని కరెక్ట్ గా రమేష్ గారు ఒక్క నిమిషం, రమేష్ గారు 1 సెకండ్.